ఎక్కడ ఆగుతాయి నీకు అందులో? ఇప్పుడు అందులో ఫస్ట్ నీళ్లు వేసి బాగా, నీళ్ళు ఇంకా వేయాలి అందులో. ముందు చికెన్ అంతా వేయండి, అందులో నీళ్లు ఫుల్గా వేయండి. అందులో మరి చికెన్ బిర్యానీ తింటాను అన్నావు కదా, అందులో ఉప్పు పసుపు వేసి కడగాలి చికెన్. ఈజీ కాదమ్మా. యా, ఉప్పు పసుపు వేసి కడిగితే క్లీన్ అవుతుంది అనమాట. అది పసుపు తీసుకొస్తాను ఉండండి. మరి మనం బిర్యానీలో పసుపు వేయడం అవసరమే కదా? లేదు లేదు, పసుపు పసుపు వేస్తే బిర్యానీలో వేయరా మీరు? వెయ్యాలి. ఇది కడగటానికి, వాష్ చేయడానికి, మనం స్మెల్ రాకుండా ఉండడం. చలో చికెన్ కన్నా ఇంకేం బాగుంటుందండి చెప్పండి మీరే. అంటే చికెన్ గానీ ఏం బాగుంటుందా? మమ్మీ బాగుంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. జూరి పూరా దాల్ ఇంకొక 1 టైం, ఇంకా ఇంకొకసారా? స్మార్ట్ గర్ల్. ఇప్పుడు ఇది ఇలా తీసుకురండి అక్కడికి. పెద్ద స్పూన్ అది, ఓకేనా? 1 స్పూనే ఇందులో మసాలా వేయి. ఇంత చాలా? అంత చాలు. అంతేనా? అంటే మనం ఆనియన్ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఇలా ఇచ్చి కమాన్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలు, వేసేసి నీ స్పూన్లోది. ఓకే, ఇలా ఇచ్చి మరి అక్కడైతే మీ పూరా దాల్ చూసా సహీ సమజ్ లేక వేసి. ఇంకొకటి 3 కిలోస్ కాబట్టి. బిస్మిల్లా. ఇప్పుడు మండుతుంది మీటి చెయ్యి. ఇప్పుడు అందులో చాలా ఈజీగా, నాకు మా మమ్మీ గుర్తొస్తుంది. నీటి చెయ్యి అంత నువ్వు చెయ్యేస్తావు ఇందులో, అది కలుపుతుంది కదా. అంటే తనకి గుచ్చుకుందనా? సరే, ఇది గరం మసాలా. ఇప్పుడు ఏమి వేసానో గుర్తున్నాయి కదా మీకు? ఫస్ట్ ఉప్పు వేసారు. రేపు హోంవర్క్ రాసుకుని తీసుకురా. ఇప్పుడు చెప్తే కూర్చుంటే బిర్యానీ తొందరగా అవ్వాలి. ఇదేంది ప్రాన్సా? ఇది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది గరం మసాలా. చేయి తీసే. అది నెక్ పీస్. మనకి బిర్యానీ కాబట్టి గరం మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది, సరేనా? తర్వాత ఇది నేను ఇంట్లో చేసిన బిర్యానీ పౌడర్. ఇది కూడా మీరు నేర్చుకుందరు కానీ, ఓకేనా? ఓకే. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇందులో ఆల్ ఉంటాయి. మనం వేరే సెపరేట్గా ఏది వేసుకుని అవసరం లేదు. అంటే ధనియా పౌడర్ వేరేగా, జీరా పౌడర్, ఇవేమి కాకుండా అన్ని కలిపేసి నేను పౌడర్ చేసాను. ఆల్ ఇన్ వన్. ఇదంతా ఇలా వేసేద్దాం. ఇప్పుడు మా మీఠీకి ఇష్టమైన పెరుగునేద్దాం. ఓకేనా? చల్లగా ఉంటుంది కలిపినప్పుడు, లేకపోతే చల్లగుంది. అవునా? ఇది చేత్తో అలా తీసే. మమ్మీ మీరు చేయండి, హెల్ప్ చేయండి. నేను హెల్పా? ఈరోజు మనమే చేసుకోవాలి, మన తిప్పలు మనమే పడాలి. వెరీ గుడ్. నేను ఎందుకు చెప్పాను చికెన్ బిర్యానీ అని? ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకొని ఎన్ని అవర్స్ పక్కన పెట్టుకోవాలి అత్త? ఒక 1 మంత్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు 5 years పెట్టుకోండి, ఇంకా బాగుంటది. జోకులు చేస్తున్నావా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అప్పటికి బోన్స్ కూడా మిగిలవు మనం తిందామన్నా. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం 1 hour చాలు. మనకి ఎక్కువగా పని ఏదైనా వర్క్ ఉందనుకో ఇలా చేసేసుకుని పెట్టుకుని ఒక 4-5 hours తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం మనం అలా పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 1 hour కాబట్టి ఇప్పుడు ఇలాగే పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ అవసరం లేదు ఇప్పుడు, ఓకేనా? జ్యూసీ. ఇలాగా ఇలా కలపడం వలన ఏమవుతుంది?
ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే మంచిగా చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పడుతుంది, బిర్యానీలోకి స్పెషల్గా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకుందాం. నేను 3 కిలో చికెన్కి 1 లీటర్ పెరుగు వేసాను. ఓకేనా? ఓకే అత్త. ఈ నిమ్మకాయలు ఎన్ని వేసుకోవాలి? నిమ్మకాయలు ఇవి మీడియం సైజ్ కాబట్టి నేను 1, 2, 3 నిమ్మకాయలు వేస్తున్నా. ఓకే. టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మా పెరుగు అంత పుల్లగా లేదు కాబట్టి నేను 3 నిమ్మకాయలు వేస్తున్నా. పెరుగు మరీ పుల్లగా ఉందనుకో ఒక 2 చాలు. మిలానా కమ్ ఆన్ మీటి. ఇలా మంచిగా కలిపారు కదా. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాము, ఒక్కటి మిస్ చేసాము. చెప్పండి ఏంటది? ఇందులో ఉప్పు వేయలేదు. మిమ్మల్ని చూస్తున్నాను, ఉప్పు గుర్తు చేస్తారా లేదు ఆలోచించలేదు, పక్కకు తిరిగి చూస్తుంది, కాపీ కొట్టింది. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఒక 2 స్పూన్స్ అత్త. తర్వాత మనం టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చులే. ఇప్పటికి 2 స్పూన్స్. చాలా ఉప్పు అయిపోయింది. నెమ్మదిగా సాఫ్ట్ గా ఆల్రెడీ ముందు నుంచి చిన్న కట్టు ఉండే, అది ఇంకా మండుతుంది కారం వేసాక. మరి మమ్మీకి కూడా అలా కట్ అయిపోయి ఉంటాయి, మమ్మీ కూడా అలా అయినా సరే బయట నుంచి ఆర్డర్ చేయొచ్చు. లేదు మమ్మీ అయినా చేస్తారు. మమ్మీకి కూడా కట్ అయి ఉన్నా సరే పిల్లలు తింటారు కదా, బిర్యానీ చేసి పెడుతుందా లేదా మమ్మీ? నీ చేతిదంతా 1 hour వరకు మనం ఇంకా ఉల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఇది మ్యారినేట్ అవుతుంది. చాలు పెట్టి. లెమన్ వచ్చి ఈ సైడ్ ఫుల్ రా లెమన్. ఓకే, మేకప్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ముక్కలకి ఫౌండేషన్ వేసేసాం, ఇంకా నెక్స్ట్ ఉంది. ఇంకా నీ చేతిదంతా అందులో వేసి 2 చేతులతో కలిపిందిరా పిల్ల. తొందరగా ఫాస్ట్గా చెయ్యి. ఇవి తెంపేసి మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి తీసుకురావాలి. కొత్తిమీరని కూడా అలాగే చేయాలి, కానీ ఆల్రెడీ నేను కొత్తిమీరని సాల్ట్ వాటర్లో కడిగించి ఉంచాను. నీ మీద అంత కష్టం ఎందుకని, ఇదొక్కటి నువ్వు చెయ్యి. బుజ్జి తల్లి నిన్ను చూడక రెండు కళ్ళ బస్లో జువేరియా वो अब ये काटो. చాలు చాలు. చేయాల్సిందే, నా పనిష్మెంట్ ఇది. సూపర్, గుడ్ గర్ల్. ఇప్పుడు మసాజ్ చాలు చాలు, ఇంకొద్దు, చాలు. ఓకే చాలురా, కొంచెం కొంచెం. దాని ఖైమా చేయకి ఇంకా చాలు. 2 times కడగండి చాలు. సాఫ్ట్ హోగాని మనం ఆడుకోవడం కాదు, తొందరగా వాష్ చేయాలి. ఇందులో ఇప్పుడు ఇదేంటిది? నాకు ఇష్టం. నూనె. నూనె. బిస్మిల్లా. వావ్, ఉండడు, నేను అంతా ఏమన్నాను నీకు? నేనేం చేయాలి, అక్క చేసింది. సరే ఇప్పుడు ఇందులో అంతా వేసేస్తాను. నేను స్పూన్ అంతా తీయండి మీరు. నెయ్యి ఒక 2 స్పూన్స్ వేయండి. చాలు. ఇది వేయకు, ఇది పట్టుకొని ఉంచు. అప్పుడు ఫస్ట్ ఇది వద్దు. ఫస్ట్ ఏం వేయాలి అంటే అది తీసుకుని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి. వెరీ గుడ్. అన్నీ వేయాలా? అన్నీ వేయకూడదు, అన్నీ వేయకూడదు, అన్నీ వేయకూడదు. బొల్లతో మీద దాల్. నీ చేయబెట్టు. ఏంటది? డెకరేట్ చేస్తుంది. క్రిస్మస్ ట్రీ. ఇప్పుడు చక్కగా మీరు ఇద్దరు ఇది కోసారు కదా, ఆయిల్లో వేసేయండి. మొత్తం మొత్తం వేసేయండి. బిస్మిల్లా. నేను 3 కిలోల చికెన్, 3 కిలోల బాస్మతి రైస్, 1 కిలో ఆనియన్స్. ఓకేనా? మీకు ఇప్పుడు లెక్క బాగా తెలుస్తుందా? ఎస్. స్పూన్ में हिलाना. అది బోట్ కి ఇట్లా ఉంటుంది, అట్లా ఉంది.
వావ్, ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాను. లేకపోతే మమ్మీ అస్సలు వద్దంటది. ఎప్పుడు ఇన్ని షూట్స్లో వచ్చినా మమ్మీ తగులుతుంది పక్కన నుంచి అంటది. అంటే పెద్ద కడి కదా, ఈరోజు ఫైనల్లీ మమ్మీ అలౌ చేస్తుంది. ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి అయ్యావు కదా అందుకు. పెద్ద అయిపోయానా? ఏ రంగులు రాట్నం రౌండ్ తిరుగుతున్నావేంటి? అంటే బాగా చూస్తున్నా. దాన్ని తిప్పమంటే నువ్వు తిరుగుతున్నావేంటి? దట్ ఐ థింక్ వాటో వాట్ అద్రక్ లస్సీ, అదర్ జిన్ జిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సార్ 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 ఏంటి సార్ అది? అల్లం వెల్లుల్లి పేస్ట్. జింజర్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఇందాక మనం 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు నేను 2 స్పూన్స్ వేసాను. ఓకేనా? పెద్ద స్పూన్లతో వేసాను, చిన్న స్పూన్లు కాదు. పెద్ద స్పూన్స్ 2. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నీటి బాగా కలిపేశాక నువ్వు చికెన్ వేసి. ఓకే అత్త. ఎస్, ఇప్పుడు చికెన్ వేసి. ఈ చికెన్ నాకన్నా బరుగుంది రే. ఇప్పుడు అది చిన్న మంట మీద ఉడుకుతుంది కదా, అప్పటి వరకు మనం అన్నం ఎసురు మీరిద్దరు మోసి పెట్టలేదు ఇక్కడ. పాప ఆంటీ తీసుకొచ్చి పెట్టింది. థ్యాంక్ యూ ఆంటీ. అసలు మీరే మోసి పెట్టాలి వాటర్ని అసలు. ఇదా ఒక 4 స్పూన్స్ వెయ్యి. చాలు చాలు చాలు. ఇదేంటి చాలు, అదేమైనా ఉప్పు కావాలి. అయిపోయి. ఇప్పుడు ఇదే నీటిలో మనం, అంత కాదు, నువ్వు చిన్న స్పూన్ తీయచ్చు కదా. ఇస్తా. ఇది గరం మసాలా పౌడర్, ఇంతే చాలు. ఎందుకంటే బియ్యం ఫ్లేవర్ కోసం అంతే. ఏంటో చెప్పి, ఏంటది? స్పినాచ్. పుదీనా. పుదీనా అది. పుదీనా ఇంత పెద్ద ఉంటుందా? షిట్, ఎంబారసింగ్. అంత కదా, అంత కదా, అంత కదా. నువ్వు పట్టుకో, కొంచెం. నీది పట్టుకో, ఇది పట్టుకో. అంత చాలు. ఇదేంటిది? అది కొత్తిమీర. వెరీ గుడ్. ఆ అరోమా అనేది వస్తుంది. యా, ఆయిల్ వేయాలి కొద్దిగా. చాలు 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 చాలు. నువ్వేంటి ఆయిల్స్ అలా పోసేస్తున్నావేంటి? అంటే నాకు ఆయిల్ చాలా ఇష్టం. సో ఏ బబుల్ ఫామ్ అయింది. బిగ్ బాబు. ఇది బాగా మరగనివ్వండి. వావ్, మమ్మీ क्या స్మెల్ आता है. మనం చేస్తుంది మొత్తం పక్కనింటికి కూడా స్మెల్ పోతుంది. పక్కనింటికి స్మెల్ పోతుందా? వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు అక్కడ నుంచి. అంత బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. మరి మా మీటి చేస్తే అంతే. అంతేగా అంతేగా. ఓకేనా? పచ్చిమిర్చి వేసేసుకొని చాలు, ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, అంత బాగుంది అసలు. నాకు ఇప్పుడే ఆకలేసేస్తుంది. పుదీనా. ఓకేనా? ఇప్పుడు కలపండి. కమాన్. అయిపోయిందా? నాకన్నా బరుగుంది మమ్మీ, ఏం చేయాలి? సరేలే, నీకు హెల్ప్ చేస్తాను నేను. ఓకేనా? నేను ఇందులో నీళ్లు వేయలేదు, ఓన్లీ పెరుగు నిమ్మరసంలోని చికెన్ ఉడుకుతుంది. అత్త ఇంకా ఎంత టైం పడుతుంది అది మొత్తం? మనకి బియ్యం రెడీ అయ్యే వరకు నేను ఇంకా అంతసేపు ఆగాల? ఆగాలి ఆగాలి. ఇంకెంతసేపు తొందరగా ఉడుకు బాయి. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఓకే? వావ్.
బియ్యాన్ని మనం ఏసర్లో వేసేసుకుందాం. వావ్. స్టవ్ని పెద్ద మంట పెట్టేసుకుందాం. తొందరగా ఉడుకుతుంది. अच्छा स्मेल आता है. బియ్యం అయ్యే వరకు నేను ఏం చేశాను, చిన్న మంట మీద సిమ్ మీదే చికెన్ని ఉంచేసాను. కుక్ అయిపోయింది. అర్థమైందా? అయిపోయింది. చికెన్ కి బాగా తిప్పాలి. ఎందుకంటే అందులో కూడా వేసి మనం ఉడికించాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ आपको చేసేసుకుందాం. कैसा मालूम हो गया? ఇది తీయాలా అత్త? అనుకోతా అప్పుడే కాదురా, అప్పుడే కాదు నేను చెప్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని దీంట్లో నుంచి బియ్యం తీసి అందులో వేసుకోవాలి. ఇది మెయిన్ మాట, మనం బియ్యాన్ని ఫాస్ట్గా తీసేసుకోవాలి. మొత్తం పొగ వస్తుంది. పడుతుంది. ఇప్పుడు ఇద్దరు వద్దు, నేను వేసేస్తాను లాస్ట్ది. అందులో ఆ బియ్యం అంతా అందులో వేసేయమ్మా, నీ స్పూన్లో ఉన్నది. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఒక్క నిమిషం కింద ఉంచండి, ఒక్క నిమిషం. జీడిపప్పులు వేసుకుందాం ఫస్ట్. జీడిపప్పులు వేసుకుంటే కొంచెం డెలిషియస్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాం. మా మీటికి బిర్యానీలోని జీడిపప్పులు అంటే చాలా ఇష్టం, చాలా. కాబట్టి మీటి కోసం వేసాను. ఇప్పుడు నెయ్యిని పైన ఇలా వేసేసుకుందాం. నెయ్యిని వేసేసుకొని ఏం చేయాలి, ఇలాగే తినేయాలి. పెట్టుకో, ఇది పెట్టి ఇందులో ఫ్రై ఆనియన్స్. ఇది మీరు ఫ్రై చేయలేదు ఆంటీ, కానీ ఇది కూడా మీరు చెయ్యాలి. కష్టం తెలియాలి కదా, మరి ఇది చేయలేదు మీరు. అది బిర్యానీ చేసేటప్పుడే తీసి పక్కకి పెట్టుకోవచ్చా అత్త? పెట్టుకోవచ్చు, కానీ మా ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి నేను వేసేస్తున్నా. ఓకేనా? ఇది పక్కన పెట్టే. ఇప్పుడు ఇందులో మళ్ళీ జీడిపప్పుల్ని వేసేసుకుందాం. ఎమ్మి, మీ ఇద్దరికి మీకు కూడా ఇష్టమే కదరా? నాకు కూడా ఇష్టమే, కానీ మా డాడీకి చాలా 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 ఇష్టం జీడిపప్పు. చాలా ఇష్టం కదా, కాబట్టి ఎక్కువ వేసేద్దాం. मम्मी डाउट है इसके साथ सॉरी साफरान डाल सकते हैं? ఎస్. పాప మా మమ్మీ మిస్ అయిపోతుంది అత్త చేసి. లేదు, తను ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా, ఒక బాక్స్ తీసి పెట్టేయాలంట ఫ్రిడ్జ్లో. తను ఒక 2 డేస్లో వస్తుంది. 2 డేస్ వరకు ఉంచి తనకి ఇవ్వాలంట, తింటుందంట పాపం చెప్పింది. కాబట్టి గుర్తు చేయవే. ఎప్పుడు ఇవ్వాలా అత్త మమ్మీకి కూడా? అవును, అమ్మా మమ్మీ ఒక మాస్టర్ షెఫ్. ఇప్పుడు నేను పుదీనా కూడా వేసేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇది పక్కన పెట్టే. ఇది ఎంతసేపు వరకు పెట్టుకోవాలి అత్త? నేను చెప్తాను. ఇప్పుడు ఇదేంటి, కలర్, ఎల్లో కలర్ని వేస్తున్నాం. బాస్మతి బియ్యం ఉడికిన నీళ్లు ఉన్నాయి కదా, కొద్దిగా నీళ్లు మళ్ళీ పైన వేసుకుందాం. ఇప్పుడు బాస్మతి వండిన నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని కూడా మనం సైడ్ నుండి ఇలాగా వేసేసుకుంటే. మమ్మీ నీళ్ళు చేసేస్తున్నారు మమ్మీ. మర్చిపోయింది మమ్మీ. కాదు, కరెక్టే. నెక్స్ట్ టైం నువ్వు చేసి నాకు చూపించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ నీళ్ళు వేసేసి దీని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళది దీని మీద పెట్టాలి. మొయ్యాలి ఇద్దరు. అటు నుంచి రా. ఓకేనా? కూర్చుని పేరేంటి? ఇప్పుడు సిమ్లో ఉంది కదా, ఇప్పుడు మీడియం మంట పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి, మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి సిమ్ చేసేసుకోవాలి. ఓకేనా? సిమ్ చేసేసి యాక్చువల్లీ చేశాను, కానీ మమ్మీ కూడా చాలా హెల్ప్ చేసింది. చాలా చాలా హెల్ప్ చేసింది. అసలు మనం చేసినట్లేదు కదా, మమ్మీ కూడా మాతో చేసింది. సో థ్యాంక్స్ టు ఆల్ మమ్మీ ఓన్లీ. యా,
ఇప్పుడు సిమ్ చేశానమ్మా. వాట్ అబౌట్ మీ? ఇలా చూడండి, సిమ్ చేశాను. 15 మినిట్స్ టైం చూసుకోండి. 15 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. కానీ ఇది తెరవకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 అవర్ తర్వాత అప్పుడు ఇది తీసి అప్పుడు చూద్దాం. ఎప్పుడు తినాలి? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎప్పుడు తినాలా? ఉండు, ఇంకా డిన్నర్ టైం అవ్వలేదే. ఇప్పుడు టైం ఎంత? 6:30. పర్లేదు అత్త, ఇప్పుడు తింటాం అప్పుడు తింటాం. ఇప్పుడు తింటా అప్పుడు తింటా. 1/2 అవర్ ఆగు, ఓకేనా? హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఇది వండేశారు కదా, వర్క్ అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఇంకా ఏమైనా చేయాలా? ఇదేంటి, ఎవరికి అడుగుతారు ఇది? मम्मी सही बोल रहा है। अब कैमरा ऑब्जेक्ट मैं सही बोल रही हूँ, कर सकता नहीं। నో నో నో, కడగాలి. నాకు నిజంగానే మమ్మీ గుర్తొస్తుంది. కడగాలి. మరి బిర్యానీ ప్రాసెసింగ్ చేయాలి. అది మంచిగానే ఉన్నాయి. మనం కుకింగ్ చేసినవి కాదు కదా. నువ్వు ఆ బిర్యానీ గిన్నెలు కడగాలంటే నువ్వు బాధపడాలి. అది కడగాలి. पर्లేదు I love you. డన్ అండి బిర్యానీ. వీళ్ళతో వండించేసాను. చాలా ఈజీగా చేశారు. అసలు కష్టం అనిపించలేదు కదా. నడుము మొత్తం పట్టేసింది, అది నేను కడగలేకపోయా. చెయ్యాలి కదా మరి. చాలా చక్కగా చేసావు. చూద్దామా ఎలా చేసిందో? రండి చూద్దాం కాదు, ఇది చెప్తాను. ఓకే రండి. స్మెల్ అయితే బాగుంది. డెఫినెట్గా అది ఏదో So excited. స్మెల్ తోనే పొట్ట నిండిపోయింది నాది. అయితే తినకో. వద్దు, నేను తింటా. నేను గరం అమ్మా, గరం. బాగుంది. నేను చికెన్ కడిగా, చికెన్ లోనే ప్రాబ్లం ఏమి ఉందా అనుకున్నా. Yummy biryani. This is Zubeda's Ali kitchen. ఇప్పుడు నుంచి నేనే లీడ్ తీసుకుంటున్నాను. రోజు నువ్వే వండాలి మరి. నేను హైర్ చేసుకుంటా. ఓకే, గుడ్ గా. అచ్చా, వెరీ గుడ్. మీ పిల్లలే వండారు. అందుకే ఎంత టేస్ట్గా ఉంది. నేను మా మమ్మీ కన్నా బాగా చేశాను. చూడండి, మన ఇద్దరం మమ్మీ కన్నా బాగా చేశాం కదా అబ్బా. ఎస్, అబ్బా కూడా కరెక్ట్ చెప్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నుంచి మీటియే వంట చేసేస్తే బిర్యానీ. నేను హైర్ చేసుకుంటా. ఏ పాట కదా. ఓకే वो निशिदी का ఓకే, హ్యాపీ. मुझे विंग्स दे. మా అత్తగారి స్టైల్ పెరుగు పచ్చడి ఇది. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడికి కావలసినవి ఉల్లిపాయలు. ఇది నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే టొమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, కొబ్బరి, పుట్నాలు అంటే వేపిన శనగపప్పు అంటారు, అది, ఒక సాల్ట్. ఇప్పుడు మనం ఈ పుట్నాలు, కొబ్బరికాయ, ఈ కొబ్బరి ముక్కలు, ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ని తురుముకోవాలి. ఉల్లిపాయలు కూడా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకా అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా, ఇంకా టొమాటోస్ ఇలా కాదు, ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి.
బట్ ఈ స్టైలు మా అమ్మగారు చేశారు. మా అమ్మగారు తనకి నేర్పించింది, బాగా గుర్తుపెట్టుకుని. సో ఇప్పుడు తను ట్రై చేస్తుంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా ట్రై చేసింది, చాలా బాగుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు పచ్చడి. ఇది ఉంటే బిర్యానీలోకి ఇంకా వేరే ఏది అవసరం ఉండదు. నిమ్మరసం కూడా మనకి పెరుగు పచ్చడిలోకి అవసరం ఉంటుంది. పెరుగుని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా స్మూత్గా అయిపోవాలి పెరుగు. తర్వాత ఇందులో మనం టొమాటోస్, కొత్తిమీర, పుదీనా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇది కూడా కలుపుకోవాలి. తర్వాత క్యారెట్, నిమ్మరసం, కొబ్బరికాయ పేస్ట్, పుట్నాల పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కలుపుకోవాలి. రుచి చూసి మళ్ళీ కలుపుకుందాం. చిక్కగా ఉంది, కాస్త వాటర్ కలుపుకుందాం. అంటే కాస్త అంటే ఇందులోకి అది కాస్తే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్సింగ్ చేసింది కదా. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ దీంట్లో నుంచి సపరేట్ చేయాలి. ఎవరు? ఇంకెవరు అవదా? ఇప్పుడు మా వారు టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెప్తారు. కొద్దిగా ఉప్పు పడుతుంది. ఎస్, ఎక్కువ వద్దు. చాలు. ఎస్, అంతే. ఇప్పుడు మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ ఫర్ ఫుడ్. రెడీ ఫర్ ఫుడ్.